ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన బాహుబలి 2 మూవీ కొత్త రికార్డులు నమోదు చేస్తుంది. 9000 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇండియాలోనే 6500 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే వారం రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. దీంతో ఈ మూవీ 1000 కోట్లు సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బాహుబలి 2 క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల రేట్లను భారీగా పెంచేశాయి. కనీసం 20 నుంచి 50% టికెట్ల రేట్లను పెంచి విక్రయించినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల థియేటర్ల యాజమాన్యాలే బ్లాక్ టికెట్లను ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చచ్చేలోగా ఒక్కసారైనా చూడాలని నువ్వు, ఇంకొకసారి కసి తీరా ఈ చేతులతో చంపాలని నేను. మాహేష్మతి, ఊపిరి పీల్చుకో, బాహుబలి తిరిగొచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలైన బాహుబలి 2 మూవీ కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. 9000 థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇండియాలోనే 6500 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే వారం రోజుల పాటు అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. దీంతో ఈ మూవీ 1000 కోట్లు సాధించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బాహుబలి 2 క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల రేట్లను భారీగా పెంచేశాయి. కనీసం 20 నుంచి 50% టికెట్ల రేట్లను పెంచి విక్రయించినట్టు తెలుస్తోంది. కొన్ని చోట్ల థియేటర్ల యాజమాన్యాలే బ్లాక్ టికెట్లను ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చెప్పు.